వెంకటేశ్వర స్వామి శాపం ఆల్రెడీ మీ మీద మొదలైంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి మీద మొదలైంది, పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద మొదలైంది. మెట్లు కడిగిన శుభ్రం చేయడానికి మెట్లు కడిగి శుభ్రం చేసినటువంటి శుభ్రం ఆ విధంగానే మెట్లు కడిగినట్టుగా మీ జనసేన పార్టీని కూడా కడిగే పనిలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మీరు మెట్లు కడిగి దుమ్ముని ధూళిని శుభ్రం చేసినట్టుగా వెంకటేశ్వర స్వామి మీ జనసేన పార్టీని శుభ్రం చేసి క్లీన్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఆల్రెడీ తెలంగాణలో ఒక ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయంట. ఆ ఇంట్లో పెద్ద ఆయన పోటీ చేశాడంట. పెద్ద ఆయన ఓటుతో పాటుగా ఆయనకు కూడా 6 ఓట్లు రావాలి. వాళ్ళ ఆవిడ, వాళ్ళ 2 పిల్లలు, వాళ్ళ కోడలు 2 ఓట్లు పడినాయంట. అంటే బహుశా ఆయన ఓటు ఆయనకి వేసుకొని వాళ్ళ భార్య ఆయనకో ఎవరికో ఓటేసి ఉంటారు. ఇంట్లో 5-6 ఓట్లు ఉంటే 6 ఓట్లు కూడా తెలంగాణ ప్రజలు ఆయనకు వేయాల. అంటే ఇది వెంకటేశ్వర స్వామి శాపంలో ఒక మచ్చుతునుక. ఇదేదో శాపం పెట్టాలని నేను శాపం పెట్టడం లేదు సార్, దయచేసి నేను శాపం పెట్టారని అనుకోవద్దు. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని మీరు అపవిత్రం చేసి శాపానికి గురైంది మీరే. నిద్రపోతే నిద్ర రావట్లేదంట. ఎక్కడ ఏమి చూసినా కూడా వెంకటేశ్వర స్వామికి పాపం చేశాము మేము, ఈ పాపాన్ని ఎలా కడుక్కోవాలి అర్థం కాక పూజలు పునస్కారాలు చేసుకుంటా పరిగెత్తున్నారు. నేను నిన్న పవన్ కళ్యాణ్ గారిని చూసే, ఏంది ఈయన పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా ఎప్పుడు లేదు 4-3 నామాలు పెట్టాడు అని. ఆల్రెడీ మొదలైపోయింది ఆయనకి ప్రాయశ్చిత్తం ఆల్రెడీ తెలంగాణలో మొదలైంది. తెలంగాణలో ప్రాయశ్చిత్తం దీక్ష ఆయనకి మొదలైంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 3 అడ్డబొట్లు పెట్టుకుని బయలుదేరిపోయారు. సార్, మీరు ఎన్ని అడ్డబొట్లు పెట్టినా, నిలువు బొట్లు పెట్టినా చేసిన పాపం ఎక్కడికి పోదు సార్. మీరు చేసిన పాపం, మాట్లాడిన మాట, ప్రజలకి, తెలంగాణ ప్రజలకి మీరు చేసినటువంటి ద్రోహం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ దైవానికి సంబంధించి మీరు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడికి పోవు సార్, ఎక్కడికి పోవు. ఎందుకంటే మీరు మాట్లాడినటువంటి మాట, మీరు తీసుకున్నటువంటి డిక్లరేషన్, సనాతన ధర్మాధికారిని మీరు తీసుకున్నటువంటి డిక్లరేషన్ ఎక్కడికి పోదు సార్. ఎందుకు అంటే చేసినటువంటి ఆరోపణ, మీ ముఖ్యమంత్రి గారు చేసిన ఆరోపణ, మీ ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణ, వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో బాత్రూమ్ క్లీనర్లు కూడా కలిసి క్లీన్ చేసే యాసిడ్ కూడా కలిసిందని చెప్పినటువంటి ఆరోపణ, అది బొట్లు పెట్టుకుంటే పోదు సార్. ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్కి రావడానికి ప్రత్యేకమైన కారణం, ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ, ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా, ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ ఇంకా ఎప్పుడు కూడా భవిష్యత్తులో దేవుడితో ఆటలు ఆడే దుస్సాహసానికి రాకూడదు. దేవుడితో రాజకీయాలు చేయాలి అనే దుస్సాహసం చేయకూడదు. దేవుణ్ణి కూడా మన రాజకీయాలకు వాడుకొని మన ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు మెరుగుపరుచుకోవాలి అనే ఒక సాహసం చేయకూడదు. ఆ సాహసం చేయకూడదు అంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి పనిష్మెంట్ వేసి తీరాల్సిందే. ఆ పనిష్మెంట్ ఈ 3 పార్టీలు భరించాల్సిందే, పనిష్మెంట్ వీళ్ళు అనుభవించాల్సిందే. వ్యక్తిగతంగా వారి పార్టీల పరపతిని పెంచుకోవటానికి, వారి ఆర్థిక స్థితిగతులు పెంచుకోవటానికి ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడినటువంటి ముఖ్యమంత్రి, వాడి తప్పు చేశామని తెలిసి కూడా, రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి గమనించండి, రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. వెంకటేశ్వర స్వామిని తప్పు చేశామని తెలిసినప్పటికీ కూడా వారి మీడియాలో ప్రసారం చేసిన కథనాలు ఒక్కసారి మీరు చూడమని కోరుతున్నాను. నేను దయచేసి పదే ఇన్నిసార్లు మాట్లాడుతున్నందుకు నేను క్షమించమని కోరుతున్నాను రాష్ట్ర ప్రజలు.
ఎందుకు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి సాహసం, చంద్రబాబు నాయుడు చేసిన సాహసాన్ని వెంకటేశ్వర స్వామి ఏదైనా చేస్తాడు అన్న భయం కూడా లేకుండా దాన్ని కొనసాగించిన పవన్ కళ్యాణ్ చేసిన సాహసాన్ని, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగా ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణలో నిజమెంతో తెలియకుండా, ఆ ఆరోపణలు రాజకీయపరమైనటువంటి ఆరోపణలను తెలిసి కూడా దాన్ని క్యారీ చేసినటువంటి కొన్ని వందల మీడియా సంస్థలు ఈరోజు తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసేదానికి ఒక కారణం హెరిటేజ్ సంస్థల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు పెంచుకోవటానికి అని తెలిసిన రోజున ఎంత బాధ అనిపిస్తుందండి. ఈ విధమైనటువంటి ఒక దుస్సాహసం ఒక రాజకీయ పార్టీ చేసింది అంటే, రాజకీయ పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ చేసినాయి అంటే ఇది దేవునితో రాజకీయం చేయటం కాదా? ఇది దేవునితో ఆటలాడటం కాదా? దేవుని సొమ్ముని అడ్డం పెట్టుకొని, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవాన్ని అడ్డం పెట్టుకొని, ఈరోజు రాష్ట్ర ప్రజల ఎమోషన్స్ని అడ్డం పెట్టుకొని ఒక రాజకీయ పార్టీని బదనాం చేయాలి అని వారి ఆస్తులు పెంచుకునే ఆలోచన కాదా? ఇలా రేపొద్దునైనా ఇంకొకళ్ళైనా ఒక రాజకీయ పార్టీని ఆలోచన చేసి రేపొద్దున కూడా ఈ విధంగా వారి యొక్క ఎమోషన్స్ని కనెక్ట్ చేయడానికి, వాళ్ళ ఆలోచనల్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఈరోజు వెంకటేశ్వర స్వామిని వాడచ్చు, తిరుమల వెంకటేశ్వర స్వామిని వాడచ్చు, శ్రీశైలం మల్లన్ని వాడచ్చు, విజయవాడ కనకదుర్గమ్మను వాడచ్చు, లేకపోతే విజయవాడలో ఉన్న గుణదలను వాడచ్చు, కాకాని తోటలో ఉన్న ఎవరినైనా వాడచ్చు, ఒక దేవుణ్ణి వాడచ్చు, ఒక మతాన్ని వాడచ్చు. ఈ విధంగా మతానితోటి కనెక్ట్ అయి ఉన్నటువంటి ఎమోషన్స్ని ఒక ప్రజల మీద రుద్ది ఆ ప్రజలతోటి రాజకీయాలు చేయాలి అని చూసేటువంటి రాజకీయ నాయకులకి ఇది ఒక గుణపాఠం కావాలి. రాష్ట్ర ప్రజలు శ్రీ వెంకటేశ్వర స్వామితో సహా నేను ఆ దేవదేవుడిని కూడా అడుగుతున్నా, ఆయన్ని కూడా నేను ప్రార్థిస్తున్నా, స్వామి నీ మీద రాజకీయాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని, నీ మీద రాజకీయాలు చేసినటువంటి ఈ ముఖ్యమంత్రిని, మీ లడ్డు ప్రసాదంతో రాజకీయాలు చేసినటువంటి ఈ ఉప ముఖ్యమంత్రిని, ఈ లడ్డు ప్రసాదంతో కలిసిందని చెప్పినటువంటి ఈ నారా లోకేష్ లాంటి ఒక దురహంకారిని, ఈ ప్రభుత్వాన్ని దీని మీద డిబేట్ పెట్టి రాష్ట్ర ప్రజల మనసుల్లో, మస్తిష్కాల్లో ఒక కల్మషాన్ని రేపేటువంటి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క వ్యక్తిని శిక్షించమని నేను ఆ దేవదేవుడిని కోరుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.